లీతల్ అనబడే మాటకు మీకు అర్థము తెలుసా? ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన. ఇది ఇవాళ జపాన్ వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. మీరు మేము కలిసి లీతల్ వెపన్స్ తయారు చేద్దాము. మనం కూడా ఇమీడియట్గా ఎస్ మనం కలిసి తయారు చేద్దాం. ఈ F-35లు, సుఖాయ్ 57, S-400, థాడ్ ఇవి కాదండి. మీ ఆయుధాలు ఎలా ఉండాలి అంటే వీటి పేరు చెప్తే శత్రువు వణికిపోవాలి. అలాంటి ఆయుధాలు మనము తయారు చేద్దాము. ఇది భారత్ జపాన్కి చెప్పింది. ఇమీడియట్గా చైనా నుంచి రెస్పాన్స్. వాడు అసలు ఇలా ఆలోచిస్తారా? భారత్ లాంటి ఒక దేశము జపాన్తో ఇలాంటి కొలాబరేషన్ ఏమిటి? లీతల్ వెపన్స్ తయారు చేయడం ఏంటి? ఒక్కసారి చరిత్రను చూడండి, చరిత్రను తిరగవేయండి, మీకు నిజాలు తెలుస్తాయి కదా. అంటే మనము జపాన్ అంటే ఇంత దేశం చూస్తామండి. వీళ్ళు ఒకప్పుడు చైనా మీద యుద్ధము చేసి, యుద్ధములో గెలిచి చైనాలో ఎన్నో ప్రాంతాలను వీళ్ళు పరిపాలించిన వాళ్ళు. జపాన్ వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా వాళ్ళను అష్ట కష్టాలకు గురి చేసిన ఒక దేశము జపాన్. చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఆఖరికి మీకు భారత్ కన్నా సాఫ్ట్ దేశం చైనా. ఇవాళ మనం చైనాను జిత్తుల మారి అంటున్నాము, వీడు పెద్ద దొంగ, డబుల్ స్టాండర్డ్స్, నాటకాలు అన్నీ మాట్లాడుతున్నాం. ఒకప్పుడు మనకన్నా సాఫ్ట్ అండి. భారత్ కన్నా చైనా సాఫ్ట్ కంట్రీ, సాఫ్ట్ పవర్. సో అలాంటి చైనాను జపాన్ వాడు గడగడలాడించాడు. మావో జెడాంగ్ వచ్చిన తరువాతే చైనాలో ఈ మార్పులు మనం ఇవాళ చూస్తున్నాం. మనము ఒక అగ్రెసర్, ఒక హార్డ్ పవర్గా ప్రపంచము చూస్తుంది. ఇంతకుముందు మనం సాఫ్ట్ టార్గెట్. ఎవడైనా ఎప్పుడైనా భారత్లోకి రావచ్చు, తీవ్రవాద దాడులు చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. చూసి చూడనట్టు వీళ్ళు విడిచిపెట్టేస్తారు. వీళ్ళందరూ ఆ గ్రూపే కాబట్టి. ఇప్పుడు అలా కాదు కదా. మరి మనము జపాన్ లాంటి ఒక దేశంతో కలవడం. ఇప్పుడు జపాన్ ఏం చెప్పిందంటే, రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత మేము ఎవరి మీద ఇక మీదట యుద్ధాలు చెయ్యము, మా వద్ద ఉండే అస్త్రాలు వీటిని ఎక్స్పోర్ట్స్ చెయ్యము, మాకు అసలు సైన్యమే అక్కరలేదు. అంతే కదండి. వాళ్ళుగా ఇలాంటి నియమాలు పెట్టుకున్నారు. ఇవాళ ఇది ట్రంప్ గారి ఈరా. సో నో రూల్స్, నో రెగ్యులేషన్స్. అలాంటప్పుడు జపాన్ యొక్క పాలసీ కూడా మారింది. అందుకని వాళ్ళు వెళ్ళి అమెరికాతోనో లేదా వాళ్ళ మిత్రదేశం అంటూ సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అలా కాదు. నమ్మదగిన ఒక దేశము కావాలి, ఆ దేశము ఒక గ్లోబల్ పవర్గా ఉండాలి. సో వాళ్లకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో ఈ దేశము భారతే. ఇప్పుడు మామూలుగా జపాన్ అన్నారు అనుకోండి, కొంతమంది అంటారు వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించేసుకుంటున్నారండి. జపాన్ ఇంత దేశము, మనది ఇంత పెద్ద దేశం ఎలా ఆక్రమించుకుంటారు అంటే, ఇప్పుడు మీరు హైవేస్ చూస్తారు కదండి. హైవేస్ చూసారనుకోండి, పెట్టుబడులు ఎక్కువ జపాన్ వాళ్ళదే ఉంటుంది. అలాగే మీరు టన్నల్స్ అనండి, బ్రిడ్జులు అనండి. భారత్లో పెద్ద బ్రిడ్జులు, టనల్స్ జపాన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తోనే మనం నిర్మాణము చేస్తాం. మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళండి, ఎలాంటి రోడ్లు ఉంటాయి, ఎలాంటి బ్రిడ్జులు ఉంటాయి, ఇదంతా కూడా జపాన్ వాళ్ళదే. వాళ్ళే పెట్టుబడులు పెడతారు. ఇండియాలో హయ్యెస్ట్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ జపాన్ వాళ్ళదేనండి. కాబట్టి వాళ్ళు ఇవాళ మనల్ని అడుగుతున్నారు. కానీ ఇక్కడ జోక్ ఏంటో చెప్పమంటారా? మనము ఇమీడియట్గా ఓకే అనడం. అయ్యో వద్దు, ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ ఆయుధాలు, అనవసరము కదా అని అనలేదండి. మనం లీతల్ వెపన్సా రెడీ, మనము రెడీ, పద ఇద్దరము కలిసి. ఏంటి, జపాన్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ 66 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ 75 బిలియన్ అమెరికన్ డాలర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్. సో మనము రేపు 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెంచడానికి చూస్తున్నాం. మీకు గుర్తుందో లేదో, మొన్న మాట్లాడాము మీకు కెనిత్ జస్టర్. ఈయన ఏమంటున్నాడండి, మన ప్రాథమిక శత్రువు చైనానే, పాకిస్తాన్ కాదు. ఎనిమీ నంబర్ 1 చైనా. కాబట్టి అలాంటి చైనా ఇవాళ మొసలి కన్నీళ్ళు. భారత్ నువ్వు ఎందుకు జపాన్తో కలుస్తున్నావు, చరిత్రను తెలుసుకో, ఇలా చెయ్యకూడదు కదా. నువ్వు పనిగట్టుకొని 2020లో మా సరిహద్దుల్లో ఇంతంత మంది సైన్యాన్ని ఎందుకురా తీసుకొచ్చావు?
గాల్వాన్ వ్యాలీ అనే సంఘటన అవసరమా? మోదీ ఏమన్నాడు? వీ విల్ నాట్ ఫర్గెట్, వీ విల్ నాట్ ఫర్గివ్. చైనాను క్షమించడము అనేది ఉండనే ఉండదు. సో అలాంటిది మనకు బాగా తెలుసండి. ఇప్పుడు ఇదే చైనా జపాన్ని కూడా బెదిరించాలని చూస్తాడండి. మరి జపాన్ నిజంగా వాళ్ళకి ఆవేశము వచ్చి నిజంగా వాళ్ళ ఆయుధాలను వాళ్ళు బయట పెట్టాలనుకున్నారు అనుకోండి, చైనా వాడు ఎంత భయపడతాడు? అది భారత్ లాంటి ఒక దేశముతో కలిస్తే ఆ లీథల్ వెపన్స్ మానవ జాతి ఇంతకు ముందు ఇలాంటి ఆయుధాలనే చూసి ఉండరు అని చెప్పి జపాన్ చెప్తుంది. దానికి సపోర్ట్గా భారత్ కూడా చెప్తుంది. మరి మన డిఆర్డిఓ ఏమైనా తక్కువ తిన్నారా అండి? అలాంటిది మనం జపాన్తో కలిస్తే సో ముందు చైనా వాడు అయిపోతాడు. ఇప్పుడు ఏమైంది? బాలీఖాతన్ మిలిటరీ డ్రిల్స్, మీకు ఇన్నిన్ని దేశాలు కలిసి చైనా సరిహద్దుల్లో పెద్ద లెవెల్లో ఇలాంటి డ్రిల్స్ నిర్వహిస్తున్నారంటే వాడు కూడా మొదలుపెట్టాడు. ఇమీడియట్గా సముద్ర జలాల వద్ద డ్రిల్స్ అంటూ మొదలుపెట్టాడండి. సరే, కానీ మీరు ఒక అమెరికా అనండి, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మీకు ఇలాంటి దేశాలు ఎంత పవర్ఫుల్ కంట్రీస్, వీళ్ళను చైనా వాడు సింగిల్ హ్యాండెడ్గా ఎదిరించగలడా? ఇందులో జపాన్ కూడా ఉంది కదా. అలాంటి జపాన్ భారత్తో కలిసి టాప్ క్లాస్ వెపన్స్ చెప్తున్నాగా, అమెరికా, రష్యా వీళ్ళు కాదండి, మనము తయారు చేసే 6th జనరేషన్ విమానము ఎవరు ఎప్పుడు ఊహించరు. అసలు ఎప్పుడు ఇలాంటి ఒక ఫీచర్స్తో విమానం ఎవరైనా తయారు చేస్తారని షాక్ అవ్వాలి. అలాంటి ప్రణాళిక ఇవాళ భారత్, జపాన్ మధ్య ఉందండి. మరి చైనా వాడు మాట్లాడుతున్న చరిత్ర ఏంటి? చెత్త చరిత్ర. నువ్వు చెప్తున్న ఈ రెఫరెన్సులు పూర్తిగా తప్పు. అంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కథనాలు భారత్ జపాన్తో కలవకూడదు, ఇది ఒక రాంగ్ డిసిషన్ అని చెప్పి చైనా వాడు ప్రచారం చేస్తున్నాడండి. మీరు చూశారనుకోండి, 2వ ప్రపంచ యుద్ధములో భారత్పై జపాన్ వాళ్ళు దాడులు చేశారు. ఎవరున్నారండి అక్కడ? సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. అవునా? ఇక్కడ ఏంటి నిజము? ఆ యుద్ధములో మీకు బ్రిటిష్ ఇండియా పైన జపాన్ వాళ్ళు దాడులు చేశారు. మరి మనకు స్వతంత్రం ఎలా వస్తుందండి? ఈ గాంధీలు, నెహ్రూలు వీళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళందరూ బ్రిటిష్ ఇండియాతో కలిసిపోయారు, కుమ్మక్కైపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుంచి యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద? బ్రిటిష్ సామ్రాజ్యం మీద. సో మనకు సపోర్ట్గా జపాన్ వాళ్ళు అక్కడ యుద్ధము చేశారు. బర్మా అనండి, లేదా భారత్లో ఉండే కొన్ని ప్రాంతాలు. బ్రిటిష్ వాడిని ఎదిరించడానికి యుద్ధము జరిగింది. వీడేమంటాడు చైనా వాడు? చరిత్రను చూడు, నీ మీదే జపాన్ వాళ్ళు దాడులు చేశారు, వాళ్ళతో ఈ స్నేహము ఏమిటి? తప్పు కదా. ఈ లీథల్ వెపన్స్ అనబడే ప్రాజెక్టును ఆపేసేయి, భారత్ ఈ పని చెయ్యకు. మరి నిన్ని నమ్మాము కదా, చీనీ, హిందీ బాయి అన్నాం కదా, ఏం చేసావురా నువ్వు? సో నమ్మక ద్రోహం. ఒకడు నమ్మకం ద్రోహం చేస్తూ ఇంకొకడిని తప్పు పట్టడం. అసలు మీరు లడాక్ దాకా ఎందుకు వచ్చారండి? అది భారత్ భూభాగం, మీకు తెలుసు కదా. అది కరోనా టైంలో యావత్ ప్రపంచము అష్ట కష్టాలు పడుతున్న టైంలో అక్కడికి వచ్చి ఇంతంత మంది సైనికులను మోహరించి మనల్ని బెదిరిస్తున్నానని చెప్పి గాల్వాన్ వ్యాలీలో 20 మంది మా సైనికులను నువ్వు పొట్టన పెట్టుకున్నావు. అలాంటిది నిన్ను క్షమిస్తామా? నిన్ను విడిచిపెడతామా? రేపు వీళ్ళందరూ కలిసి చైనా మీద యుద్ధము చేసిన సైలెంట్ స్పెక్టేటరే. ఆర్ఐసి అంటున్నాం చూసారా, చైనాను కట్ చేసి పడేస్తాం. మనము చైనాను ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలి బాగా తెలుసండి. సో ఎవరితో కలిస్తే ఈ పని అవుతుంది అది కూడా మనకు తెలుసు. రేపు అమెరికాతోనే కలవాల్సి వచ్చినా కూడా మనం చేస్తాం. సో చైనా విషయంలో మనం ప్రత్యేకమైన దృష్టి, మనకు క్లియర్గా తెలుసు. వాడిని ఫ్రెండ్ అంటాం, అట్ ది సేమ్ టైం ఎనిమి అంటాం. ఎక్కడ ఎలా వాడిని ఎక్కడ ఎంత దూరంలో పెట్టాలో మనకు క్లియర్గా తెలుసు. సో ఇవాళ జపాన్తో మనము కలిసి తయారు చేయబోతున్న లీథల్ వెపన్స్ చైనాకు ప్రమాదం అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.